హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే మాగాయి పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు పెరుగు. ఈ పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు. ఉల్లిపాయ ముక్కలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ పచ్చిమిరపకాయ అనేది మనం తినే కారాన్ని బట్టి చూసి తీసుకోవాలి. ఒక ఎండుమిరపకాయి, పావు టీ స్పూన్ ఇంగువ. ఇది మాగాయి పచ్చడి అండి. మనం ఊరగాయలు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న మాగాయి పచ్చడి. నేను ఒక కప్పు తీసుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఊరగాయ తీసుకుంటామో అదే కప్పుతో పుల్లగా లేని పెరుగుని తీసుకుని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆవాలు చిటపటలాడేదాకా ఇలా కలుపుతో వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా కలుపుతో ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొంచెం వేగే వరకు ఇలా కలుపుతో వేయించుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. పూర్తిగా వేగకూడదు. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుతో వేయించుకోవాలి. మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మాగాయి పచ్చడిలో ఈ మొత్తం ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. చూడండి, నేనిక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఉంటుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మాగాయి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దగా వేసుకుంటేనే మనకి ఆ ఉల్లిపాయ ముక్క అనేది ఊరుతుంది. అప్పుడు తింటుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అనేది రైస్‌లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.